ఓం ఓం అహమస్మి అహమస్మి. The importance of quiet mind, quiet body, and quiet indriyas need not be overemphasized. It is the fundamental requisite for chitta suddhi and ekagrata. Once we have that, on top of that, the Brahma Bhavana. ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं न संसारी. अहमस्मि अहमस्मि అహమస్మి అహమస్మి. బ్రహ్మైవాహం న సంసారి అనేది సదా అభ్యసేత్, నిత్యము అభ్యాసం చేయవలయును. అభ్యసేత్ విధిలింగ్ లకారం. యావజ్జీవం సదాభ్యాసాత్ జీవన్ముక్తో భవేద్యతిః. What is the outcome of sada abhyasa of Brahma Bhava? Jivan mukto bhavedyatihi. Naham deho na cha prano nendriyani tathaiva cha. Naham deha na cha pranaha na indriyani tathaiva cha. అదే విధముగా నేను దేహము గాను, నేను ప్రాణము కాను, నేను ఇంద్రియాలు కాను, ఇంకా న మనోహం న బుద్ధిశ్చ నైవ చిత్తం అహంకృతిః నాహం పృథ్వీ న సలిలం న చ వహ్నిస్తథా నిలః. మనోబుద్ధి అహంకార చిత్తాలను, పంచభూతాలను నిరాకరిస్తున్నారు. నేతి నేతి అనే ప్రక్రియలో నాహం దేహ నచ ప్రాణ న ఇంద్రియాణి తథైవ చ, ఇంకా న మనోహం. ఏ మనసు అంత పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది కదా, అది ఎందుకు నేను కాదు. అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. నేను పడుకున్నప్పుడు నిద్రలో సుప్తావస్థలో లేదు, రోజు మారుతూ ఉంటుంది, వికారాలు చెందుతుంది, వచ్చిపోయే గుణం ఉన్నది. చైతన్యం లేదే దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అది జడము. అది చిదాభాస అయితేనే, చిత్ యొక్క శక్తి వలన చిదాభాసగా మారితేనే అది ప్రతిఫలించగలుగుతుంది. కాబట్టి నమానః. నాహం బుద్ధి, మనస్సు, బుద్ధి సంకల్పాత్మకం, నిశ్చయాత్మకం, రెండు కూడా జడములే. మరి ఎవరివన్నీ చేస్తున్నారు? పరమాత్మ లేక సాక్షి అంతరాత్మ, నా కర్త నా భోక్త. జడమైన ఇంద్రియాలు మనోబుద్ధులు చేయలేవు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చిదాభాసయే చూస్తున్నది. చైతన్యము చేత ప్రతిఫలింపబడిన, ప్రేరేపించబడిన మనసు బుద్ధియే చిదాభాస, చిత్ యొక్క ఆభాస, దృగాభాస. దృక్ అంటే చిత్, దృగాభాస.
ఇది చేస్తుంది. అది ఆభాస కదా, అధ్యాస కదా. చేత న మనోహం న బుద్ధిశ్చ నైవ చిత్తం అహంకృతి. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు నాలుగు అంతఃకరణములు. ద ఇన్నర్ ఎక్విప్మెంట్. దే ఆర్ ఆల్సో కరణాస్. దే ఆర్ నాట్ మీ. జస్ట్ లైక్ మై హ్యాండ్, just like my feet, which are karanas or indriyas, this is also an antarindriyam. ఇంద్రియాలు నేను కాదు, అంతరింద్రియాలు కాదు. న మనోహం న బుద్ధిశ్చ నైవ చిత్తం అహంకృతి. పంచభూతాలు ఏవైనా ఒకవేళ నేనా? పంచభూతాలు నేను కాదుంటే పంచభూతాల నుండి పుట్టినటువంటి ఈ స్థూల సూక్ష్మాంశాలు ఏవి కాదు. ఎందుకు? నాలో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒక చేంజేబుల్ పార్ట్, ఒక అన్చేంజేబుల్ కాన్షియస్నెస్. ఐఎమ్ నెవర్ ది చేంజేబుల్ పార్ట్. ఐఎమ్ ఎవర్ ది అన్చేంజేబుల్ కాన్స్టెంట్ పార్ట్. న మనోహం న బుద్ధిశ్చైవ నైవ చిత్తం అహంకృతి. నాహం పృథ్వీ న సలిలం న చ వహ్నిః తదానిల. నాహం పృథివీ, మోస్ట్ స్థూలమైన దాని నుంచి వస్తున్నారు. పృథివీ కాదు. న సలిలం, జలము కాదు. న చ వహ్నిః, ప్రకాశరూపమైన అగ్ని కాదు. న చ అనిలః, వాయువు కాదు. న చ ఆకాశః, ఇదో భూత్. నాహం పృథ్వీ న సలిలం న చ వహ్నిస్తథానిలా. దెన్ హూ am I? బ్రహ్మైవాహం న సంశయః. బ్రహ్మైవాహం న సంశయః. బ్రహ్మైవాహం న సంసారీ. చక్కగా 2 నిమిషాల పాటు బ్రహ్మైవాహం న సంసారీ, బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం అంటూ నిధిధ్యాసన చేసుకుంటాం.
బ్రహ్మైవాహం 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 బ్రహ్మైవ అహం బ్రహ్మయేవ అహం బ్రహ్మయేవ అహం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహమస్మి 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 అహమేవాహం అహమేవాహం అహం 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 न मनोऽहं न बुद्धिश्च नैव चित्तम् अहङ्कृतिः नाहं पृथिवी न सलिलं न च वह्निः तथा निलः न चाकाशो न च शब्दश्च न च स्पर्शस्तथा रसः नाहं गन्धो न रूपं च न मायायाहं न संश्रुति न मायाहं न संश्रुतिः न चाकाशः ఇంత స్థూలమైనవే నేను కాదు పృథ్వీ ఎట్సెట్రా అంత సూక్ష్మమైన సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము నేను కాదు. అందుకు నా తత్వము ఆకాశమున కంటే సూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మము. ఇన్ఫ్యాక్ట్ చైతన్యం యొక్క ప్రోడక్ట్సే, ఇఫ్ యూ వాంట్ టు సే ప్రోడక్ట్స్, ఆల్ దీస్ పంచభూతాస్. ఆకాశ పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం నిరాకరిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? ఏ ఇంద్రియ శక్తి కూడా పనిచేయదు. ఎందుకంటే ఆయా ఇంద్రియాలన్నీ కూడా ఆయా భూతములను ఆధారపడి పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే నేను భూతాలు కాదన్నాను, ఆ ఇంద్రియ శక్తులైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఎగిరిపోతాయి. నచ శబ్దశ్చ నచ స్పర్శ తథా రసః, తథా అంటే అదే విధముగా రసము కూడా కాదు. నాహం గంధః న రూపం చ, వీటన్నిటికీ తల్లిగారు ఎవరండి? ఈ పంచభూతాలకు, తన్మాత్రలకు, స్థూలభూతాలకు, సూక్ష్మభూతాలకు, స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, ఇంద్రియాలకు, ఇంద్రియ వృత్తులకు, విషయాలకు, ప్రపంచానికి మొత్తం కారణం అది మాయా. ఇవన్నీ మాయా కారణం, అన్నిటికీ కారణం హిరణ్యగర్భ బ్రహ్మ అవ్యాకృతము లేక మాయ నుంచి వచ్చినది. ప్రథమ చూడు, అవ్యాకృతము వ్యాకృతము కాగా మొట్టమొదట ఏర్పడిన తత్వము, పురుషుడు కాదు ఆయన, తత్వము హిరణ్యగర్భ బ్రహ్మ. అక్కడి నుంచి వచ్చినవి మహదహంకారం, ఈ పంచభూతాదులు, దేవతలు, అధిదైవములు, అధిభూతములు, సూక్ష్మభూతములు, వాటి తన్మాత్రలు, ప్రపంచం, ఓషసులు, అన్నం, ప్రాణులు. ఇది కదా ఆర్డరు. ఇవి ఏవి నేను కాను. వీటన్నిటి తల్లిగారైనా లేక తండ్రి గారైన మాయ కూడా నేను కాదు. నా మాయాహం అహం న మాయా, అహం పరం బ్రహ్మ.
బ్రహ్మైవాహం. I am not the Maya. What is the problem with the Maya? It's plurality, నానాత్వం, గుణోపేతం, కార్యం. ఇవన్నీ మాయా కార్యాలే కదా. కారణం మాయ, కార్యములు ఇవన్నీ. కార్యములు నేను కాదంటే ఇక కారణం ఎలా అవుతాను? కార్యాలు లేకపోతే కారణమే ఉండదు. కార్యాలేవి నేను కాదు, కారణం అంతకంటే కాదు. నమాయహం న సంస్కృతి. సంస్కృతి అంటే సంసారం. జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారము మాయా కార్యము. నేను కారణమైన మాయను గాను, కార్యమైనటువంటి సంసారము లేక జగత్తు లేక ప్రపంచము. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురీయం సహ విజ్ఞేయ స ఆత్మ. న మాయాహం న చ సంస్కృతి న చ ఆకాశో న శబ్దశ్చ న చ స్పర్శస్తథా రసః నాహం గంధో న రూపం చ న మాయాహం న సంస్కృతి. Neither the fundamental cause, the Maya, of all this Vyakrita Jagat, nor its Karya, the Vyakrita Jagat, the Samsruti also, I am not. Why? Why? ఇవన్నీ పరతంత్రము, నేను స్వతంత్రమైన చైతన్యము. పరతంత్రం ఎలా తెలుస్తుంది? ఒక అవస్థలో ఉంటుంది, ఒక అవస్థలో ఉండడం లేదు. మాయా కార్యాలన్నీ కూడా నిద్రలో పడుకున్నాయి, ఏవీ లేవు. రెండోది, ఒకలా ఉన్నట్టు ఇంకొకలా ఉండడం లేదు, మారిపోతున్నాయి. మూడు, అవి అవి దేశకాలములకు పరిమితమయ్యే ఉన్నాయి. మరి నేను నేను అపరిచ్ఛిన్నుడన్, దేశకాల అతీతుడన్, నిత్యుడను, సత్యము, ఎప్పుడు ఒకేలా ఉంటాను, అండ్ స్వతంత్రుడను. ఈ ఆత్మ ప్రకాశంలోనే సర్వము ప్రకాశిస్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వం ఇదం విభాతి. ఆత్మ ప్రకాశంలోనే అన్నీ తెలుస్తున్నాయి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. న చ ఆకాశో న శబ్దశ్చ న చ స్పర్శస్తథా రసః నాహం గంధో న రూపం చ న మాయాహం న సంస్కృతి. అహమేవ పరం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. 2 నిమిషాల పాటు అదే భావంలో స్థిరపడి ఉందాం.
న మాయాహం న సంసృతి. సరే, ఇవన్నీ ఏవి కాదు కాదు, లేదు లేదు, నా నా ఇది నా ఇది అని నిరాకరిస్తే నేనెవరు? సదా సాక్షి స్వరూపాత్. సదా ఎవర్ ఎవరంటే మూడు అవస్థలలో కూడా, ఏవీ తెలియని స్థితిలో కూడా సదా సాక్షి స్వరూపత్వాత్ శివ ఏవాస్మి కేవలః. శివ ఏవాస్మి, శివ ఏవాస్మి, శివోస్మి, శివోస్మి, కేవలోస్మి, కేవలోస్మి, కేవలోస్మి. కేవల మీన్స్ ఓన్లీ, ఓన్లీ వన్. కేవలోస్మి, శివ ఏవ అస్మి. సదా సాక్షి స్వరూపాత్ శివ ఏవ కేవలోస్మి. ఏ స్టేట్లో ఈ సాక్షి? సాధన దశలో సాధకుడుగా నేను సాక్షి. సిద్ధ దశలో సాక్ష్యమే లేదు. అప్పుడు సాక్షి ఎక్కడ? కారణకార్యాలే లేవు. అప్పుడు వాటికి కారణము, వాటికంటే ప్రైమరీ సోర్స్ అయినటువంటి స్థితి ఎక్కడ? సదా సాక్షి. ఇప్పుడు నిధిధ్యాసన చేస్తున్నాం కాబట్టి ఇంకా సాక్షి అని అనుకుంటాం. నిధిధ్యాసన చేయగా బ్రహ్మభావము కలుగగా సాక్షిత్వం కూడా పోతుంది. సదా సాక్షి స్వరూపాత్. స్వరూపమున నేనెవరు? శివ ఏవాస్మి కేవలః. ఇప్పుడు ఈ ప్రపంచము మయ్యేవ సకలం జాతం. కైవల్యోపనిషత్ పార్ట్ అక్కడి నుంచి తీసుకున్నారు యథాతథంగా. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. అన్నీ నా నుంచే పుట్టాయి. నా నుంచి అంటే ఆత్మ నుంచి పుట్టాయి, చైతన్యం నుంచే పుట్టాయి. నేను జీవుడి నుండి, నా చైతన్యం చిన్న చైతన్యం ఉండి, కానీ చీమ చైతన్యం కన్నా పెద్దదండి, ఏనుగు చైతన్యం కన్నా చిన్నదండి, అలాగే చూస్తాం. చైతన్యానికి చిన్న పెద్దలు ఉండవు. ఒక పిడత, ఒక కుండ, ఒక బాణ ఉన్నాయి. పిడతలో ఉన్నటువంటి ఆకాశం చిన్నది, కుండలో ఉన్నది మీడియం, పెద్ద బాణలో ఉన్నది ఇంకా పెద్దది. అలా చెప్తాం. కుండ, పిడత, బాణ చిన్న పెద్దలు ఉపాధివి కదా, ఆకాశాన్ని ఎలా అవుతాయి? చేత చైతన్యమునకు పరిధులు లేవు. కేవల అస్మి, కేవల శివ ఏవ అస్మి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. మయి అంటే చైతన్యము నుంచే సకలం, అన్ని పదార్థాలు ఉద్భవించాయి. వితిన్ కోట్స్ ఉద్భవించాయి. అన్నీ దాని యందే నిలిచి ఉన్నాయి. ఏ వస్తువనే ప్రపంచంలో చూడండి, ఆకాశంలోనే ఉంది. ఎక్కడ స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే ఏదైనా పాసిబుల్. పెద్ద పెద్ద గెలాక్సీల నుంచి చిన్న చిన్న అణువుల వరకు అన్ని స్పేస్లోనే ఉన్నాయి. ఆ స్పేస్ ఎక్కడుంది? చైతన్యం. కాబట్టి మయి సర్వం ప్రతిష్ఠితం. నెక్స్ట్ శ్లోకంలో మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మా అస్మ్యహమద్వయం. అహం సాక్షి, అహం సాక్షి, అహం సాక్షి. స్వరూపాత్
అహం శివః స్వరూపాత్ అహం శివః శివోహం 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 కేవలోహం కేవలోహం మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. అనంతమైన చైతన్యంలో నేనొక చుక్కను. తప్పు. అనంతమైన చైతన్య రూపమైన నాలోనే అన్నీ ఉన్నాయి. రైటు. అహమస్మి 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 శివోహం. 1 minute perfect silence. బ్రహ్మైవాహం 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 న సంసారీ న సంసారీ న సంసారీ అహం సాక్షి అహం సాక్షి అహం కేవలః అహం కేవలః శివోహం 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 పరమేశ్వరోహం హరిః అహం హరిః అహం వాసుదేవః అహం సర్వః సర్వం మయ్యేవ జాతం సర్వం మయ్యేవ ప్రతిష్ఠితం అహం సర్వం అహం సాక్షి అహం సాక్షి సోహం 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 శివోహం 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 అహమస్మి 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 అహమేవాహం 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 అహం అహం స్వస్తి.